నువ్వు రాముని నమ్మకపోయినా మేమేమన్నాం, నువ్వు సీతాదేవిని నమ్మకపోయినా మేమేమన్నాం, నువ్వు ఈశ్వరుని నమ్మకపోయినా మేమేమన్నాం, యేసు నమ్మకపోయినా పర్లేదు, అల్లా నమ్మకపోయినా పర్లేదు. ఒకని చెప్పను, నీ బాడీ ఒకటే మాడ అనుకున్నాన్రా, నీ బ్రెయిన్ కూడా మాడనే. నీ బాడీ అటు ఆడా కాదు, ఇటు మగా కాదు. నీ బ్రెయిన్ అటు హిందూ కాదు, ఇటు క్రిస్టియను కాదు. నువ్వే మీ దేవుళ్ళని నమ్మకపోయినా పర్లేదంటున్నావా? అంటే నీ దేవుళ్ళు అంత ఇంపార్టెంట్ కాదని నువ్వే చెప్తున్నావు, అది కూడా మాకు చెప్తున్నావు. మాడా బాడీలు చూసాం కానీ మాడా బ్రెయిన్ ని ఇప్పుడే చూస్తున్నాన్రా. మాడా, నువ్వు చెప్పింది కరెక్టేరా, ఎర్రి పెడతా. మా దేవుణ్ణి నమ్మకపోయినా పర్లేదని మేము చెప్పలేం, ఎందుకంటే ఆయన ఒక్కడే సృష్టికర్త. ఆయన వల్ల మాత్రమే పరలోకం వెళ్ళగలం, వేరే దారి లేదు. నీ మాడా బ్రెయిన్ కి అర్థమయ్యేలా చెప్తాను వినరా. బ్రతకడానికి నూడిల్స్ తినకపోయినా పర్లేదు, డ్రింక్స్ తాగకపోయినా పర్లేదు, రైస్ తినకపోయినా పర్లేదు. ఇలా బ్రతకడానికి కొన్ని ఆహార పదార్థాలు తినకపోయినా పర్లేదు, బ్రతికేయచ్చు. ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. కానీ బ్రతకడానికి గాలి పీల్చకపోయినా పర్లేదు అనగలవా? నో ఆల్టర్నేటివ్స్, నో ఆప్షన్స్. బ్రతకాలంటే ప్రాణవాయువు పీల్చాల్సిందే. నా దేవుడు ఓదగా ప్రాణం వచ్చిన జాతిరా మనదే. ఆయన ప్రాణవాయువు లాంటివాడు, నమ్మకపోయినా పర్లేదని చెప్పలేం. అందుకే ఆయన ఇలా అన్నాడు, నేనే జీవం, నేనే పరలోకానికి మార్గం, నేను చెప్పిన మాటలు మాత్రమే సత్యమని. రేయ్ మాడా మెదడు, అర్థమయ్యిందా? హిందువుల ప్రసాదాలతో దక్షిణాలతో బ్రతుకుతూ వాళ్ళ దేవుల్ని నమ్మకపోయినా పర్లేదని వెన్నుపోటు పొడిసావురా వాళ్ళకి. మాడా మాడా, నీ బ్రెయిన్ మాడా, నీ కడుపు మాడా.